Hi students, hearty welcome to Ramu Spoken English. మై డియర్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు బాహుబలి ప్యాక్లో మొదటి పుస్తకంలో ట్రాన్స్లేషన్స్ నేర్చుకునే ప్రక్రియలో ఉన్నామండి. అందరికీ స్వాగతం. ఎస్, సో ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే S1 గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేశాం. ఎస్, ఇది బుక్ నెంబర్ 1 అండి. మనం ఇప్పుడు బుక్ నెంబర్ 1లో ట్రాన్స్లేషన్స్ అనేటువంటి టాపిక్ లో వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా R1 గురించి తెలుసుకున్నాం, R2 గురించి తెలుసుకున్నాం, R3 గురించి తెలుసుకున్నాం. ప్రత్యేకంగా నిన్నటి క్లాస్లో S1 గురించి తెలుసుకున్నాం. S1 అంటే స్టాప్ ప్రెజెంట్ వాక్యాలు, ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి, నో ఇంగ్ ఫార్మ్, నో హెల్పింగ్ వర్బ్ అని తెలుసుకోవడం జరిగింది. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవు సార్ అంటే ముందుకు పోదాము. ఎస్, మాట్లాడండి అమ్మా. డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే అడగండి. అసలు ప్రాక్టీస్ చేస్తే కదా సార్ మాకు డౌట్స్ వచ్చేది. మీరు బాగున్నారు. సార్ ప్రాక్టీస్ చేసాం. అమ్మో కొట్టేటట్లుంది మా మేడము. సరే, ప్రాక్టీస్ చేసినావమ్మా? ఓకే, చేసామండి. నేను కొన్ని అడుగుతాను, మరి చెప్తావా? చెప్తానండి. చెప్పాలి. చూద్దాం ప్రాక్టీస్ ఎంతవరకు చేసినావు అని. అదే ఓకే రైట్, అడుగుతానమ్మా, అడుగుతాను. కృష్ణ బాగేనమ్మా, నాకు 50,000 రూపాయలు ఈరోజు ఇస్తాడు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో నువ్వు చెప్పాలా, నువ్వు ప్రాక్టీస్ చేసిన దానికి నీకు అర్థమైంది అన్నట్టు. కృష్ణ నాకు 50,000 రూపాయలు ఈరోజు ఇస్తాడు. కృష్ణ గివ్ మీ 50,000 రూపీస్. రాకెట్ ఎక్కడికో వెళ్ళిపా. కృష్ణ గివ్ మీ. ఇంకోసారి చెప్పు, తప్పులేదు. కృష్ణ గివ్ మీ, గివ్ మీ అని అంటున్నావు. నేను నిన్న లక్క 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 మొత్తుకొనిది అదే, చంద్రముఖి మొత్తుకున్నట్టు మొత్తుకొంటి. ఇక్కడ నీకు ఆ కాన్సెప్ట్ అర్థమైందో లేదో, థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు అందులో మనం ప్రెజెంట్ టెన్స్ మాట్లాడేటప్పుడు, ఈ రోజు అంటే ప్రెజెంట్ టెన్స్. మరి ఎందుకు ఇప్పుడు గివ్స్ ఎందుకు వచ్చామ్మా? అప్పుడు ఎందుకు రాలేదు? గబుక్కున్ అంటే ఎట్లా? గబుక్కుని రావాలనే కదా నిన్నంతా ప్రాక్టీస్ చేసినారు. గబుక్కుని రావాలి మరి. కృష్ణ గివ్స్ మీ 50,000 రూపీస్. ఎప్పుడు? టుడే. కృష్ణ గివ్స్ మీ అన్నావు, ఇంకా నాకు అంటే ఇంకా అయిపోయా, ఇంకా అంతే. ఓకే, 50,000 రూపీస్ టుడే. టుడే అంటే ఈ రోజు. ఇక్కడ గివ్స్ అని నాలెడ్జ్ నీకు రాలేదంటే నువ్వు ప్రాక్టీస్ చేసింది వేస్ట్. ఎందుకు గివ్స్ రావాలి అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. మళ్ళీ ఈ రెండు కాంబినేషన్, ఇటుపక్క థర్డ్ పర్సన్ సింగులర్ ఉండాలి, ఇటుపక్క వర్బ్ కాంబినేషన్ లో ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. ఒకవేళ ఎగ్జామ్ లో గాని ఎవరైనా అడిగినప్పుడు గాని ఇస్తాడు కాకుండా ఇచ్చాడు అని ఉందనుకో వాక్యం, కృష్ణ నాకు 50,000 రూపాయలు ఈ రోజు ఇచ్చాడు అని ఉంది, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందయా? ఇది ఏ రకమైన వాక్యము? ఇచ్చాడు అనేది S2 వాక్యం. S2 లో పెద్ద కథ ఏం కాదు, మీరు ఆల్రెడీ ఫామ్ లో తెలుసుకున్న వాళ్ళు. ఓన్లీ పాస్ట్ టెన్స్. కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. గివ్ అనేది గేవ్ గా మారిపోద్ది, అంతే తేడా.
Krishna gave me 50,000 రూపీస్ టుడే. ఈ రోజు నాకు ఒక 50,000 రూపాయలు ఇచ్చాడయ్యా కృష్ణ. సో ఇక్కడ గివ్ అనేది గేవ్ గా మార్చి మళ్ళీ గేవ్స్ అనకూడదు. రామ్ సార్ నేర్పించినాడు Gave. నాకని గేవ్స్ అనకూడదు. గేవ్స్ gave. ఎర్రోడా అంటారు. గేవ్ అంతే. పాస్టెన్స్ కి నో ప్రాబ్లం. అన్ని రకాలలో ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఒక్క S1 లో మాత్రమే మనము ఆలోచన చేసి రాయమంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా బ్రదర్స్? అర్థమైందండి. అర్థమైంది. మళ్ళీ తప్పు చెప్తావా? అర్థమైంది కానీ నేను తప్పు చెప్తున్నా, మా బుర్ర పనిచేస్తుంది. ఇక్కడ బుర్ర కంటేకి ఏం లేదమ్మా. ఓ అమ్మా, బుర్ర కంటేకి ఏం లేదు. నువ్వు ఆన్సర్ చెప్తున్నావు కానీ క్లారిటీ లేదు. Clarity సరే ఓకే, నేను ఒక్కొక్కరిని ఈ విధంగా అడుగుతాను. ఇప్పుడు బట్టబయలు అవుతారు మీరంతా. ఓకేనా? రైట్. నేను అడిగిన వాళ్ళు రండి. ఏ రాజారత్నం రా. రాజారత్నం సార్ చెప్పండి సార్. ఎంత సార్? రైట్. మోహన్ బాగిను. మోహన్ ఓకే సార్. ఈరోజు ఫుట్బాల్ ఆడతాడు. బాగిను. మోహన్ ఈరోజు ఫుట్బాల్ ఆడతాడు. దీన్ని ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? మోహన్ ఈరోజు ఫుట్బాల్ ఆడతాడు. ఇంతసేపు ఆలోచన చేస్తున్నావు అంటే నువ్వు నో ప్రాక్టీస్. అవును సార్, ఆఫీస్ లో లేట్ ఏం చెప్తావా? కొంచెం ఉండమ్మా, అతనే చెప్పని. రాజామోహన్ ఏదో చెప్తున్నాడు, విందాం. మోహన్ మోహన్ నీకు ఇంకా తలకాయ రాలేదు రాజమోహన్. ఉండండి మా, వేరే వాళ్ళు మాట్లాడితే ఇంకా నేను వెళ్ళిపోతా. మీరు మాట్లాడితే నేను వెళ్ళిపోతా. నాకేంది పని ఉంది ఇక్కడ? ఇప్పుడు ఒక్కొక్కరిని తాట తీయాలి కదా. వద్దంటారా చెప్పండి? అందరూ అరుస్తాం సార్, బాగుంటుంది సార్, మాకు సంపుగా ఉంటుంది. ఎవడి జ్ఞానం ఎట్టుంది అనేది ఇట్లా అడిగినప్పుడే బయటపడతారమ్మా. మీకు చెప్పే దమ్ముంటే ఒక 2 సెకండ్లు ఆగండి, మిమ్మల్ని అడుగుతా, అప్పుడు చెప్పండి. మోహన్ ఈ రోజు ఫుట్బాల్ ఆడతాడు. ఇప్పుడు చూడు అతని మైండ్ సెట్ ఎక్కడికెక్కడ వెళ్తుందో. ఏందేందో చెప్తాడు తిక్క తిక్కగా. చెప్పయ్యా. R1 సార్. ఇది R1 రాజారత్నం. ఫస్ట్ చూడు, కొంచెం తలకాయ పెట్టు. తలకాయ పెట్టు, వేరే ఎక్కడా పెట్టాకు, నీ తలకాయ ఇక్కడ పెట్టు. మోహన్ ఈ రోజు ఫుట్బాల్ ఆడతాడు అన్నా. ఆడతాడు ఈ రోజు అంటే ఇది R1. ఫస్ట్ నీకు రకాలు రాలేదు. నీకు రకాలు తెలుసుకోవడం రాలేదు అంటే నువ్వు ఇంపాసిబుల్ దీంట్లో రావడం. మీరు ఎక్కడ ప్రాబ్లం లో ఉన్నారు? అందరూ అంటే ఇట్లా చెప్పేవాళ్ళు. మీకు R1, R2, R3 ప్రాక్టీస్ చేయలేదు. తెలుగులో ఎలా ఉందో నీకు రాలే. తెలుగు రానప్పుడు ఇంగ్లీష్ నీకు తప్పకుండా రాదు. అది తెలుగు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంగ్లీష్ ఈజీగా అర్థమవుతుంది. మీరు తెలుగు ప్రాక్టీస్ చేయలేదు ఇక్కడ. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? తెలుగు ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ వచ్చినారు అంటున్నా నేను. సార్ చెప్పు సార్. అది S1 రాము ఏడున్నాడు ఈడ? సారీ సార్, మోహన్ ప్లేస్. ఎందుకు ప్లేస్ సార్? థర్డ్ పర్సన్ సింగర్ కదా సార్. మోహన్ అనేవాడు మూడో వ్యక్తి సార్. మూడో వ్యక్తి ఏకవచనం, సింగులర్ వాడు సింగులర్ కాబట్టి మోహన్ ప్లేస్ అనాల్సి వచ్చింది నేను. ఒకవేళ ప్లూరల్స్ ఉన్నా, అవి ఉన్నా, ఉయి ఉన్నా, ఆల్ ప్లూరల్స్ కి మనం ఏం చేస్తుంటే పెడుతుంటే, ఇక్కడ మోహన్ ఉన్నాడు కాబట్టి నేను ప్లేస్ అంటున్నాను. కాబట్టి మోహన్ ప్లేస్. ఇక మిగిలినవన్నీ ఈజీగా రాసేయచ్చు. ద ఫుట్బాల్ టుడే. అయిపోయా. ఎందుకు ఇది చెప్పడానికి నానా తంటలు పడుతుంది, తిట్టించుకుంటేవి? అవసరమా? నీకు క్లారిటీ ఉండాలి. నీకు నంబర్ మీద క్లారిటీ ఉంటేనే ఇది నువ్వు చెప్పగలుగుతావు. నెక్స్ట్ ఇంకొకరు రండి అయ్యా. ఇంకొకరు నేను చెప్తాననే వాళ్ళు ఇప్పుడు రండి. అప్పుడు అరిసేది కాదు. ఒకరు చెప్పేటప్పుడు అరిసేది కాదు. రండి, ఎవరో ఒకరు రండి. ఎవరు చెప్తారు నెక్స్ట్? రాము చెప్తావా? చెప్తా సార్. శివ ఈరోజు బాగిను. శివ ఈరోజు ఇడ్లీ తింటాడు.
శివ ఈరోజు ఇడ్లీ తింటాడు. ఓకే సార్. వెనక టీవీలు ఉన్న వాళ్ళు బంద్ చేయండి ఫస్ట్. కొంచెం దయచేసి టీవీలు ఉన్న వాళ్ళు బంద్ చేయండి అమ్మా. ఇంట్లో టీవీలు ఉన్న వాళ్ళు టీవీ కట్ చేసి రండి. శివ ఈరోజు ఇడ్లీ తింటాడు. ఓకే సార్. శివ ఈట్స్ ఇడ్లీ టుడే సార్. కొంచెం తలకాయ ఉపయోగించు. ఇందాక తిట్టించుకునే మా రాజరత్నం అట్లా నువ్వు కూడా బాగా నీట్గా చెప్పు. ఫస్ట్ నంబర్ చెప్పాలా. శివ ఈరోజు ఇడ్లీ తింటాడు అని ఉంది ఇక్కడ. శివ ఈ రోజు ఈట్స్ సార్. ఎస్ కలుపుతున్నా సార్. ఈట్స్. మరి స్పష్టత లేనివి చదువు వేస్ట్ అమ్మా. ఈట్స్. ఓకే సార్. అంటే శివ ఈట్స్ ఈట్స్ ఇడ్లీ అనాలా. eats. శివ ఈట్స్ ఏంటి టుడే ఇడ్లీ. అది శివ చెప్పాలా. ఈట్స్ ఇడ్లీ టుడే ఆ టైం అనేది ఎప్పుడు లాస్ట్ మారేయాల. మీకు అడ్డు రాదు అది. ఆ గోడ Okay, అనేది sir. ఎప్పుడు లాస్ట్ ఉండాలి అది. సో శివ ఇప్పుడు ఆన్సర్ eats ఏమి. శివ ఈ రోజు ఇడ్లీ తింటాడంటే శివ ఈట్స్ ఇడ్లీ టుడే. ఇది నంబర్ ఏమి. S1 నంబర్ సార్. ఏమి S1 ఇది. అందుకనే ఎస్ రూల్ వచ్చింది ఇక్కడ. S1 లోనే SRES రూల్ అంటారు దీన్ని. థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్ కాచి ఎస్ వాడినాం సార్. ప్రజెంట్ లో ఉండడం వల్ల. చాలు అర్థమైందా లేదా మ్యాటర్. అర్థమైంది సార్. పూర్తిగా. రైట్ ఓకే వదిలేయి. ఇంకొకరు రండమ్మా. గణపతి ఎవరు. లక్ష్మణ. లక్ష్మణ ఓకే. పవిత్ర ఈరోజు ఒక చీరను కొంటుంది. బాగిని చెప్పు. పవిత్ర ఈరోజు ఒక చీరను కొంటుంది. సార్ ఇది ఫస్ట్ S1 వాక్యం సార్ ఇది. ఇది S1 వాక్యము. ఏ విధంగా చెప్పినావు S1 అని. ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకుంటున్నాను. ఇది ఏమంటారు సార్ ఇక్కడ ఈ రోజు పవిత్ర చీర కొంటుంది. కొంటుంది కాబట్టి ఇంకా కొనలేదు కాబట్టి అది స్టాప్ కొనలేదు. వాక్యం సార్. ఇంకా కొనలేదు. స్టాప్ లో Stop అందులో ఈ వాక్యం. రోజే కాబట్టి ప్రెసెంట్ టెన్స్ సార్ ఇది అని అనుకొని చెప్పొచ్చు. పవిత్ర ఈ రోజు ఒక చీరను కొంటుంది. S1 వాక్యం. మీరు ఆన్సర్ కావాలి నాకు. సార్ పవిత్ర బైస్ బైసా బయ్యా. సార్ బైస్ సార్ ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కదా సార్ ఇక్కడ. పవిత్ర అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వరకు నాకు ఎస్ పెట్టి మాట్లాడతాము. పవిత్ర బైస్ అనాలి కానీ బై అనకూడదు. పవిత్ర బైస్ ఏమి. ఏ శారీ ఏ శారీ. ఎక్కడ ఎప్పుడు. టుడే. టుడే ఎక్కడ. ఇన్ చందన బ్రదర్స్. ఏదైనా పెట్టుకుని ఇష్టం ఇంకా అది Yes, సెకండరీ మనకి సంబంధం లేదు. ఓకేనా. Yes, రైట్ sir. వెరీ గుడ్. వేరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. సార్ మునీల్ సార్. ఎవరు ముని. మునీంద్ర ఓకే. బాగా చెప్పున్నా. ముని బాగిను. ముని ఈరోజు పరీక్ష రాస్తాడు. ముని ఈరోజు పరీక్ష రాస్తాడు. దీని మీద నాకు ఇంగ్లీష్ కావాలి ఇప్పుడు. సార్ ఇది S1 లో ఉంది సార్. S1 లో ఉంది. ఎందుకు Hello, sir. S1 లో ఉందని S1 లో అంటున్నావు. ఎందుకు రాస్తాడు. S1 లో ఈ రోజు ఉంది. రాస్తాడు. ఈ రోజు రాస్తాడు సార్. రేపో ఎల్లుండో అనలేదు. ఈ రోజు రాస్తాడు. ప్రెసెంట్ టెన్స్ సార్ ఇది. ముని ఆన్సర్ చెప్పు ఇప్పుడు. ముని ముని రైట్. ఏమి. రైట్. ముని రైట్స్ ద ఎగ్జామ్ టుడే. స్పష్టత లేని చదువు, అర్థం లేని చదువు ఒకటే. ముని ముని రైట్స్ రైట్స్ అన్నాడు. రైట్ సార్. ముని రైట్స్ ముని రైట్స్ ద ఏమి? ఎగ్జామ్ ద ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు. టుడే. ఎక్కడ. ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఏదైనా పెట్టుకుని ఇష్టం ఇక. ఓకే సార్. ముని రైట్స్ ద ఎగ్జామ్ టుడే అంటే ముని ఈ రోజు పరీక్షలు రాస్తాడు. ముని ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మనం ఎస్ లేదా ఈఎస్లు చేర్చి మార్చుకోవాలి. రైట్స్ అనాలి కానీ రైట్ అనకూడదు. ఏంపా. ఓకే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ అడిగి వేరే టాపిక్ వెళ్ళిపోతాను. ఇది ఎవరైనా చెప్పొచ్చు. సూర్యుడు నేను చెప్తా సార్. సుమతి. తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ఇది S1 వాక్యం సార్. ఇది జనరల్ గా S1 వాక్యమే. S1 సింగులర్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ చెప్పు. ఇంగ్లీష్ చెప్పిన తర్వాత ఇది వచ్చినందుకు నేను ఇట్లా వాడానా అని చెప్పు. ఫస్ట్ ఆన్సర్ చెప్పి. సన్ రైజెస్ ఇన్ ద ద సన్ అనాలి. ద సన్ ద సన్ రైజెస్ రైజెస్ అనాలి. అంతేగాని
నేను In the రైజ్ east. అంటా అనకూడదు. In the east. రైజ్ రాంగ్. రైజెస్ ఎక్కడ? In the ద east. ఈస్ట్. ఇది లెక్కాచారం. ఎందుకు ఎస్ వచ్చింది the ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి Singular కాబట్టి ఆ? yes. మనము వర్బునకు ఎస్ లేదా ఎస్ చేర్చి మాట్లాడాలి. చంద్రుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు ప్రకాశిస్తాడు. ఈ వాక్యాన్ని ఎలా చెప్తాం ఇంగ్లీష్ లో? చంద్రుడు moon ప్రకాశిస్తాడు. ఆ? The moon The spread. bright, The moon spreading. Spreads. ఏమి? The moon bright. spreads. ఏందేందో చెప్తాడు గణపతి. ఓ గణపతి. ఆ. sir, bright, ప్రకాశించుట అంటే బ్రైట్. The moon bright, Bright. sir. Bright sun. బ్రైట్ కాదు, వద్దు బ్రైట్ కాదు, Bright. షైన్స్ అనాలి. మా షైన్ అనాలి. Bright. ఇక్కడ ప్రకాశించుట అంటే షైనింగ్. షైనింగ్ అని వస్తుంది వర్బ్. అర్థమైందా? Shines. షైన్స్ అనాలి. ఏమనాలి? Shines in the moon ఆ. shines. bright. చంద్రుడు ప్రకాశిస్తాడు అంటే ద మూన్ షైన్స్. ఏమనాలి? Shines. నక్షత్రాలు మినుకు అంటాయి. నక్షత్రాలు The stars blinks. కొంచెం ఉండయా గణపతి రాయనీకని ఇడిచిపెట్టు. నక్షత్రాలు మినుకుమంటాయి. ఇప్పుడు ఎవరు చెప్తారు? కరెక్ట్గా చెప్పండి. ఊరికే తప్పు చెప్తారా చూడండి మరి. ఎవరైనా చెప్పొచ్చు, కరెక్ట్గా చెప్పాలి నాకు ఆన్సర్. నక్షత్రాలు మినుకుమంటాయి. The stars bright. ద స్టార్స్ మినుకు అనే దాన్ని ఏమంటారా? Blick, sir. మినుకు అంతే కదా. మినుకు English లో. ఏమంటారు? ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది దానికి. Blick, sir. Blink. అంటే కండ్రెప్పలు కొట్టుకోవడం అట్లా, అది వేరు. Okay, sir. ద స్టార్స్ ఎప్పుడైనా వినింటే మాట్లాడింటే తెలిసేదేం. అదే side వస్తుంది. ట్వింకిల్ అనాలి. Pink. ద స్టార్స్ ట్వింకిల్ అనాలి. మళ్ళీ ఇక్కడ ఎస్ వస్తుందా? ఎస్ వస్తుందా? Solid stars అంటే ఈడ ప్లూరల్స్ ఉంది. ద స్టార్స్ ట్వింకిల్ అనాలి కానీ నాకు నచ్చలేదు, పెరుగు పడలేదు. ఏయ్ గౌడు. ఇక్కడ నక్షత్రాలు అన్నా నేను కావాలనే, మీరు ఎట్లున్నారు అని. ప్లూరల్ ద స్టార్స్ వచ్చినప్పుడు ట్వింకిల్ అనాలి. అంతేగాని మళ్ళీ నేను ట్వింకిల్స్ అంటాను, నాకు అతి తెలివి ఉంది అంటే ఎవడేం చేయలేడు ఇక్కడ. అర్థమైందా అందరికి? మీ బ్రెయిన్ అనేది అర్థమైంది. సింగులరా ప్లూరలా? సింగులర్ అయితేనే ఎస్లు పెట్టాలి, ప్లూరల్ అయితే ఎస్లు పెట్టాల్సిన అవసరం లేదు. సాధారణంగా వెళ్ళిపోవాలి. అబ్బాయిలు ఫుట్బాల్ ఆడతారు. అబ్బాయిలు ఫుట్బాల్ ఆడతారు. ఇప్పుడు ఏం చెప్తావు? The boys boys play play football. ద బాయ్స్ ప్లే. Football. ఇక్కడ ప్లే అందామా ప్లేస్ అందామా? Play, sir. ఎస్ పెట్టకూడదా? ఎందుకంటే బాయ్స్ కదా సార్. ఈడ బాయ్స్ ఉన్నప్పుడు ఎస్ లేదు. ఈడ బాయ్ వస్తే అప్పుడు నువ్వు కావాలంటే ప్లేస్ పెట్టుకోవచ్చు. ఇదే రూల్. ఈ రూల్ తెలియనంత వరకు ఇంగ్లీష్ రాదు. ఈ రూల్ తెలిస్తేనే మీకు అర్థమవుతుంది, సొసైటీ అర్థమవుతుంది, ఇంగ్లీష్ అర్థమవుతుంది. అబ్బాయిలు ఫుట్బాల్ ఆడతారు అంటే ద బాయ్స్ ప్లే ఫుట్బాల్ అనాలి అంతే. ఓకేనా? ఓకే ఇప్పుడు సార్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. క్లారిటీ ఉన్నారా? డౌట్స్ ఉన్నాయా? చూడండి. నో డౌట్ సార్. నో డౌట్స్. సో 69వ పేపర్ మీ బుక్ ఓపెన్ చేసి ఒకసారి 69వ పేపర్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో 69వ పేపర్ ఒకసారి కళ్ళారా చూడండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నన్ను అడగండి. లేదు సార్ ఇంకా ఈ పేపర్ కూడా మాకి వెన్నతో పెట్టిన విద్య అంటే ముందు పోతా. అరవై 69వ పేపర్లో నీకేం డౌట్ లేదు అంటే ఇంక ముందు పోవడమే. ఇక ఏం డౌట్ లేదు సార్. No doubt. అందరూ కొంచెం 4-5 మంది మాట్లాడితే నాకు ఆనందం అవుతుంది. ఎవరో ఒకరు No doubt. మాట్లాడు. Doubt, sir. No doubt. 69 ఎప్పుడైనా సరే రేపు జీవితంలో ఆ పేపర్ ఓపెన్ చేసి అర్థమైపోద్ది కదా. ఇక అర్థమైతే సార్. అర్థమైతే 70వ పేపర్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ 70 కూడా లేదు. 70వ పేపర్ 70th పేపర్ ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్, ప్లూరల్స్ మరియు అన్ని బహువచనములకు ప్రెజెంట్ టెన్స్ లో
ఎస్ ఆర్ ఈఎస్ పెట్టకూడదు. ఐ గో, వి గో, యూ గో, యూ గో, హీ గో అనాలి, ఈ గోస్ అనాలి కానీ ఈ గో అనకూడదు. దే గో అనాలి. దీస్ గో, దోస్ గో, బాయ్స్ గో, గర్ల్స్ గో, పెన్స్ గో, బుక్స్ గో, క్యాట్స్ గో, ర్యాట్స్ గో, లయన్స్ గో, టైగర్స్ గో, బస్సెస్ గో, కార్స్ గో. అదే సింగులర్ ఉన్నాయనుకో, రామ, సీత, బాయ్, గర్ల్, పెన్, బుక్, క్యాట్, ర్యాట్, లైన్, పైసా అని అనుకున్నారు అనుకో, అప్పుడు గోస్, కమ్స్, ఈట్స్ ఈ విధంగా వస్తది. ఎవరికైనా ఈ పేపర్ డౌట్ ఉంటే అడగండి. డౌట్ No ఉంటే doubt, sir. అడగండి. డౌట్ లేదంటే హ్యాపీగా ముందుకు పోదాం. No doubt, sir. ఏమో అందరూ ఓకేనా? ఓకే సార్. దొంగ నాటకాలు కాదు కదా? ఆ? దొంగనే. దొంగ నాటకాలు అయితే వద్దు. కాదు, దొంగ నాటకాలు అయితే వద్దు. క్లారిటీ ఉన్నాం సార్, నో ప్రాబ్లం అంటేనే ముందుకు పోదాం. నాటకాలు ఆడితే ఎవరికి వచ్చేది? మిమ్మల్ని మా భయం వేస్తుందేమో. అదే కదా. 70 ఓకే కదమ్మా పేపర్? రేపు పొద్దున ఎప్పుడైనా ఏం లేదు, అందుకు అడుగుతున్నాను అంటే రేపు పొద్దున ఓపెన్ చేస్తే అరే ఏమో చెప్పిండు సార్ ఆ రోజు నాకు అర్థం కాలేదనే భావన లేకుండా పేపర్ చూడంగానే అర్థమైపోవాలి. ఇంకా ఓకే ఇది నాకు తెలుసు అనే నాలెడ్జ్ రావాలి. పేజ్ నెంబర్ 71 ఒకసారి చూడండి. తప్పు ఒప్పుల పేపర్ ఇది. ఎవరికి ఎట్లా వాడాలి? ఐ గోస్ అని రాదు, ఐ గో అనాలి. వీ కమ్స్ అని రాదు, వీ కమ్ అనాలి. యూ రీడ్స్ అని రాదు, యూ రీడ్ అనాలి. యూ స్విమ్స్ అని రాదు, యూ స్విమ్ అనాలి. దే రీడ్స్ అని రాదు, దే రీడ్ అనాలి. దీస్ లర్న్స్, దోస్ సిట్స్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. దే, దీస్, దోస్, బాయ్స్, గర్ల్స్, పెన్స్, బుక్స్, క్యాట్స్ ప్లూరల్స్ వచ్చినప్పుడల్లా వర్బ్ ప్రెజెంట్, కామన్ ప్రెజెంట్ టెన్స్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ హీ గో అని రాదు, ఏమనాలి? He goes. He goes. షీ కమ్ అని రాదు, He comes. ఇట్ రీడ్ అని రాదు, It reads. జంప్ అని రాదు. It jumps. Jumps. ఈ విధంగా ఈ పేపర్ చూస్తే అర్థమవుతుందా? అర్థం కాలేదు? ఇప్పుడు చెప్పండి. Means, sir. No అర్థమైతుంది. doubt, sir. ఓకేనా? క్లియరా? Okay, okay, sir. Clear. నెక్స్ట్ ఓం నమ శివాయ. ఇప్పుడు ఏ పేపర్కి వచ్చేసినాం చెప్పండి? 72, sir. Yes to end. ఏముంది దాంట్లో? Yes, to, sir. Past ఎస్ టూ. Past ఎస్ టూ రూల్ tense. ఏమి? ఎస్ టూ రూల్ ఏమి? ఓన్లీ పాస్ట్ We టెన్స్ too. Only Yes, past to tense rule and only. we side we two. Verb ఉంటది, we too వాడాలి. ఏముండవు, sir. వర్బ్ వీటు వాడాలి. ఏం టెన్షనే లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఆన్సర్లు మీరే చెప్పేస్తారు. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు చెప్తారా, ఎవరన్నా ఒక్కరు చెప్తారా? సరే నేను అడుగుతానులే, నిదానంగా అడుగుతా. నేనే అడుగుతాలేమ్మా. గణపతి రా. నేను వెళ్ళాను. I went. ఎందుకు ఇక్కడ వెంటు అంటే అన్నావు? గోసు, గీసు, గోయింగు, గీయింగులు రాకూడదా? V2, sir. ఇది పాస్ట్ టెన్స్ సార్. Yes to V2, sir. ఎస్ టు వీటు వాడాను V2. అంతే. ఐ వెంట్ అనాలి. నేను మాట్లాడాను. I ఉండు, talked. ఉండు. ఇద్దరు రెండు చెప్పిస్తాలే. నేను మాట్లాడాను చెప్పు గణపతి. I talked, sir. ఐ I talked. ఐ టాక్డ్. ఏం గొంతుందా లేదా నీది? ఉంది, sir. I మామూలు talked. టైంలో గట్టిగా మాట్లాడతావే, ఇప్పుడు మాట్లాడు మరి. ఐ I టాక్డ్, ఐ టాక్ లేదా ఐ స్పోక్. I spoke. అర్థమైందా? అర్థమైంది, sir. ఇక్కడ ఎవరైతే V1, V2, V3 అంటే V1, V2 ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోలేదో వాళ్ళు ఇవి చెప్పలేరు. నేను ఒక 4 రోజుల వెనక అదే అన్నా, అయ్యా వర్బులు బాగా నేర్చుకొని రండి అని ఒక క్లాస్ కూడా తీసేసా మీకు. ఒక రోజు లేట్ అయినా చింత లేదు, వర్బులు నేర్చుకొని రండి, సోమవారం నుంచి క్లాస్ చెప్తానన్నా. మీరు వర్బులు నేర్చుకోకపోతే ఈ V2 అనేది మీకు తెలీదు. అర్థమైందా? ఇప్పుడు స్పోక్ అనే నాలెడ్జ్ నీకు రాలేకపోతే దాని అర్థం ఏమి? నీకు వర్బుల్ నాలెడ్జ్ లేదు అని అర్థం. ఏమో అందరూ క్లియరా? Clear, sir. క్లియర్ సార్, క్లియర్ సార్. మేము తిన్నాము. లక్ష్మణ అందరూ మాట్లాడకండి. నేను అడిగిన వాళ్ళకి ఇద్దరు రెండు చెప్పిస్తా. అందరికి Sir, రెండు ఛాన్స్. లక్ష్మణ మేము తిన్నాము. ఇది పాస్ట్ టెన్స్ ప్లస్ ఎస్ టు. ఇంకా అవన్నీ వద్దులే ఇంకా అర్థమైపోయింది కదా. ఆన్సర్ చెప్పాలి. వి ఏట్ అనాలి, అంతేగాని వి ఈటింగ్, వి ఈట్స్, వి ఈట్ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే తిన్నాము అంతే. తిన్నాము Yes. కాబట్టి వి ఏట్ అనాలి. తెలుగులో Yes. కొంచెం తప్పు పడింది, అది తిన్నాము రాసుకోండి. తిన్నాము అని రాయింది పడింది, మిస్టేక్, అది ప్రింట్ మిస్టేక్. సరే, మేము Next. తిన్నాము అంటే వి ఏట్ అనాలి, అంతేగాని వి ఈటింగ్లు, వి విల్ ఈటింగ్లు ఇలాంటి రాకూడదు నాన్న. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పు. నువ్వే చెప్పు. మేము టీవీ చూసాము.
సార్ ఇది పాస్ట్ టెన్స్ వాక్యం సార్. చెప్పిన ఆన్సర్ చెప్పు ఇంక అంతే. వి వాచ్డ్ ద టీవీ సార్. వీ వాచ్ ద టీవీ. వెరీ గుడ్. నువ్వు వెళ్ళిపో. ఉమ్మగారు రండి. నీవు వచ్చావు. నీవు వచ్చావు. 5వది. You came. నీవు వచ్చావు ఇంగ్లీష్ లో. నీవు వచ్చావు. You come. మేడం ఇంకోసారి చెప్పండి, పొరపాటు కావద్దండమ్మా. నీవు ఇక్కడ you came. వచ్చావు అన్నాడు. వచ్చుట అంటే ఏమ్మా? కమింగ్. కమింగ్ లో మనం V2లో అంటే పాస్ట్ S2లో ఉన్నాం కాబట్టి కమ్ ప్రెసెంట్ టెన్స్, కేమ్ పాస్ట్ టెన్స్, విల్ కమ్ ఫ్యూచర్. ఇవి రాకుండా ఇక్కడ వచ్చి మీరు ప్రాబ్లం లో పడతారు. టెన్సులు రావాలి. ఇక్కడ ఏముంది? వచ్చావు. వచ్చావు అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి? ఏమే ఆ. అన్నాడండి. అనాలి మరి. ఎన్నిసార్లు చెప్పినా అదే అనాలమ్మా. యూ కేమ్ అనాలి అంతే. You came. నీవు వచ్చావు అంటే నేను 1,00,000 సార్లు అడిగినా యూ కేమ్ అనాలి. అర్థమైందా? అర్థం కాలేదు. ఓకే. అలాగే. నెక్స్ట్. నీవు చదివావు. ఇది కరెక్ట్ గా చెప్పు చూద్దాం. నేను అడ్రాను. You read. యూ రెడ్. వెరీ గుడ్. సూపర్. ఇప్పుడు ఇంకొక పదం కూడా ఉంది. రీడింగ్ కాకుండా ఇంకొక పదం ఉంది. దాని మీద కూడా ఆన్సర్ చెప్పొచ్చు. నీవు చదివావు, నువ్వు ఇంటర్ చదివావు, నువ్వు డిగ్రీ చదివావు అని చెప్పాల్సి వచ్చి అప్పుడు నీవు ఇంటర్ చదివావు, నువ్వు డిగ్రీ చదివావు అని చెప్పాల్సి వచ్చా అప్పుడేం చెప్తావు? చదువుట అంటే ఏమి? వర్బులు రాకపోతే ఈ కర్మ. వర్బులు రాకపోతే కష్టం పెద్దమ్మ. బాగా చెప్పండి. చదువుట అంటే మీనింగ్ ఏముంది? 2 మీనింగ్లు ఉన్నాయమ్మా. చదువుతా. స్టడీడ్. Studied. మధ్యలో మీరు ఎందుకు వస్తారయ్యా? చెప్పండి, మీరే చెప్పండి. మధ్యలో ఎందుకు వస్తారు? అమ్మని అడుగుతున్నా కదా. Studied. ఏమనాలమ్మా? Studied. స్టడీడ్. పెద్దమ్మా. ఓ పెద్దమ్మా. చెప్పండి. స్టడీడ్ అనాల. ఉమ్మగారు స్టడీడే అన్నానండి. నేను బహు అనేది కాదు. స్పష్టత లేదు. జలుబు స్పష్టత చేసింది. లేదు. నేను ఎట్లా వస్తున్నా? మీ ఇంట్లో మూల కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. జలుబు చేసిందండి అందుకే. యూ స్టడీడ్ అనాలి. ఏమనాలి? Study. యూ Study. స్టడీడ్. ఓకే, వదిలేయి. నెక్స్ట్ ఇంకొకరు రండి. హర్ష. హర్ష సార్ ముని కొంచెం ముందు ముని. హర్ష వచ్చినావా లేదా? వాడు లేడు. హర్ష. సువర్ణ రామ. మీరు రాశారు. You wrote. యు రోట్. స్పష్టత లేదమ్మా మీ నోట్లో. గట్టిగా wrote, sir. ప్రాక్టికల్ గా చెప్పాలి. యు రోట్. ఎందుకు రోట్ అన్నావు? ఇప్పుడు చెప్పు. రాశాను నేను. రాసేసాను. రాశారు. ఎవరు? నువ్వా నేనా? You. మీరు. మీరు. మీరు అంటే యు సార్. యు రోట్. మీరు రాశారు. బహువచనం. యు రోట్. అర్థమైందా? ఓకే. మీరు పని చేశారు. మీరు పని చేశారు. ఇంగ్లీష్ You లో worked. యు Worked. వర్క్డ్. బాగా స్పష్టత లేదమ్మా, పలకాలి. యు You వర్క్డ్. worked. యు వర్క్డ్. వెరీ గుడ్. ఓకే, పక్కన జరిగాయి. వేరే వాళ్ళు రాని. సుమతి. సుమతి. అతడు ఆడాడు. అతడు ఆడాడు. He played, sir. హీ ప్లేడ్. ఎందుకమ్మా ప్లేడ్? S2 past tense కాబట్టి verb కూడా పాషన్స్ కాబట్టి నేను ఈ ప్లేడే అంటాను సార్. దీనికి ప్లేసు, ప్లేయింగ్, ఇంగు అవి ఇవి మాట్లాడకూడదు. ఓకేనా? ఇతడు పాడాడు. సేమ్. ఇతడు he పాడాడు. sang, sir. ఈ శాంగ్ అంటే సింగ్ పాస్ట్ టెన్స్, శాంగ్ అనమాట. సింగ్ కు పాస్ట్ టెన్స్ ఏమ్మా అంటే శాంగ్. అందుకనే హీ శాంగ్ అని చెప్పడం జరిగింది. అట్ట చెప్పాల. వెరీ గుడ్. అందరూ బాగానే ఉండారబ్బా. నెక్స్ట్ ఎవరిక్కడ? సుమతి అయిపోయింది. సువర్ణ అయిపోయింది. సుజాత గౌడ్ చెప్పు. ఇతడు పాడాడు. అయిపోయింది కదా. ఇతడు త్రాగాడు. ఇతడు హీ డ్రాంక్. ఎందుకు డ్రాంక్ వచ్చింది ఇక్కడ? డ్రింక్స్ రాకూడదా? పాస్ట్ గా సార్. పాస్ట్ టెన్స్. ఓకే. అలాగే ఇది చెప్పి. ఆమె వంట వండింది. షీ కుక్డ్. షీ కుక్డ్. షీ కుక్డ్. నెక్స్ట్. అమ్మ బట్టలు ఉతికింది. సునీల్ చెప్పు. అమ్మ బట్టలు ఉతికింది. సునీల్. She washed clothes. షీ వాష్డ్ ద క్లోత్స్. ద క్లోత్స్. షీ వాష్డ్ అనాలి. వాష్డ్ అని ఎందుకు అంటున్నాం?
ఇక్కడ అయిపోయింది సార్ పని పాస్ట్ పాస్ట్ కాబట్టి టెన్స్ S2 వాక్యము అదంతా బ్రెయిన్ లో ఉండాల. ఓకే, అది ఈమె నవ్వింది, ఈమె నవ్వింది. షీ లాఫ్ట్ సార్. షీ లాఫ్డ్, ఈమె నవ్వింది. షీ లాఫ్డ్, వెరీ గుడ్. ఈమె ఏడ్చింది, ఈమె ఏడ్చింది. షీ క్రైడ్ సార్. షీ క్రైడ్, వెరీ గుడ్. ఓకే, వదిలేయి. జయశ్రీ గారు రండి అమ్మా, మీరు రండి. జయశ్రీ గారు, ఈమె అది పరిగెత్తింది. జయశ్రీ గారు చెప్పండి అమ్మా. అది పరిగెత్తింది, అది పరిగెత్తింది. జయశ్రీ లేదా? ఎక్కడ పోయమ్మా? నాగముని నువ్వు చెప్పు ఇప్పుడు. అది పరిగెత్తింది. It ran, sir. It ran. ఇట్ రన్నా రానా? Ran, sir. RAN. RAN. ఎందుకు? ఇది past tense ఉంది. వెరీ పరిగెత్తేసింది. గుడ్. పాస్ట్ టెన్స్ కాబట్టి పరిగెత్తేసింది కాబట్టి ఇట్ ర్యాన్ అనాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇది కూడా చెప్పు. ఇది పని చేసింది, ఇది పని చేసింది. పనిచేసింది. It worked. ఇట్ వర్క్డ్, వర్క్డ్ అంటే పని చేసింది అని. వెరీ గుడ్. పురుషోత్తం చెప్పండి. ఉండు పెద్దమ్మ, వస్తావా ఇప్పుడు? నువ్వు వస్తువా? చెప్పమ్మా, నువ్వు చెప్పు. నాకు ఎందుకు ఆన్ కాదు. ఊని. వారు ఎగిరారు. చెప్పమ్మా, నువ్వే చెప్పు. వారు ఎగిరారు. దే జంప్డ్. అబ్బా, ఏం చెప్తావు అమ్మా, ఏం చెప్తావి? దే జంప్డ్. ఎందుకమ్మా? దే జంప్డ్. ఎందుకు జంప్స్ అనకూడదా? జంప్డ్ అనేది పాస్ట్ టెన్స్. వెరీ గుడ్. వారు ఎగిరారు అయిపోయింది. వీరు నేర్చుకున్నారు, వీరు నేర్చుకున్నారు. దే లెర్న్డ్. దే లర్న్ట్, లర్న్ట్ అను బాగుంటది. దే లర్న్ట్ అమ్మా. దే లెర్న్డ్. లర్న్ట్ కాదు తల్లి, లర్న్ట్, లర్న్ట్. లర్న్ట్ అనాలి. రైట్, వెరీ గుడ్. ఇది చాలు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రండి. మునీంద్ర చెప్తావా? పురుషోత్తం రైట్, చెప్పు. ఓయ్, సౌండ్ ఏం అట్లొచ్చా? ఉండమ్మా కొంచెం ఉండు. పురుషోత్తం, ఏం సౌండ్ అది? హెడ్ ఫోన్స్ తీసేయి. లేదు సార్, హెడ్ ఫోన్స్ పెట్టలేదు సార్, మామూలు నార్మల్. మరి ఎందుకు సౌండ్ అట్లా వస్తుంది? మరి ఏమో ఫ్యాన్ కింద కూర్చున్నావా? లేదు సార్, ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తున్నాను సార్. మరి ఏం సౌండ్ అట్లా వస్తుంది? ఏముంది, ఎందుకు అట్లా? గాలి కాడ ఉన్నావు? లేదు సార్, రూమ్ లో ఉన్నాను. అసలు ఆఫ్ చేయమంటారు సార్? నాయిస్ చాలా వస్తా ఉంది. సరే, ఆన్సర్ చెప్పి చెప్పు. వచ్చినాడు ఎందుకు పోతావు? రాముడు తీసుకున్నాడు. ఆన్సర్ చెప్పి బంద్ చేయి. రాముడు తీసుకున్నాడు. రాము టుక్. రామ టుక్. టుక్ ఎందుకు టుక్కు? ఎందుకు టుక్కు? టేక్ ఎందుకు కాకూడదు? ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ V2 సార్. ఇది ఓన్లీ ప్రెజెంట్ టెన్సా? ఓన్లీ పాస్ట్ టెన్స్ సార్, V2. ఏంది అట్లా చెప్తివి? ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ అంటివి, వినేవాళ్ళు వింటారు మళ్ళీ అట్లే. రామ టుక్ అనాలి. ఎందుకు టుక్ వచ్చిందంటే, సార్ తీసుకున్నాడు సార్, అయిపోయిన సంఘటన, పాస్ట్ టెన్స్ ఇది, టుక్ అన్నాను, V2 వాడాను అని చెప్పాలి. రైట్, అలాగే ఇది కూడా చెప్పే. సీత ఇచ్చింది. సీత గేవ్ సార్. సీత గేవ్. నెక్స్ట్ సాయి శంకర్, నువ్వు ఒకటి చెప్పు. చిరంజీవి నటించాడు. చిరంజీవి యాక్టెడ్. చిరంజీవి యాక్టెడ్ అనాలి. ఎందుకు యాక్టెడ్ అంటే ఇక్కడ నటించాడు సార్, అయిపోయింది వాడు కథంగా అట్లా. రాధ భయపడింది. రాధ భయపడింది. రాధా ఫియర్డ్. స్కేర్డ్ అను బాగుంటది. ఫియర్డ్ కన్నా ఇప్పుడు స్కేర్డ్ పదం బాగుంది, కొత్తది. నెక్స్ట్ వదిలేయి. నెక్స్ట్ రాజవీర్, ఉన్నావా? రాజవీర్, పిల్లలు ఆడారు. దీని మీద చెప్పరా. పిల్లలు ఆడారు. చిల్డ్రన్ ప్లేడ్. ద చిల్డ్రన్ ప్లేడ్ అనాలి. పిల్లలు ఆడారు అంటే ద చిల్డ్రన్ ప్లేడ్. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి అమ్మా, దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. దీని పరంగా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా క్లియర్గా అర్థమైంది అంటారా? లేదు సార్, ఎత్తిపోయిన స్కీమ్ అంటారా? చూసుకోండి. ఓవరాల్ గా R1 బాగా అర్థమైంది, R2 అర్థమైంది, R3 అర్థమైంది, S1 S2 వరకు మనం 5 రకాలుగా చెప్పేసుకున్నాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ప్యూర్లీ నేర్చుకున్నాం సార్, మాకు బాగా అర్థమైంది అంటారా? అర్థం కాలేదంటారా? ఇప్పుడు మీ మీద నాదేం తప్పు లేదు. డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉంటే అడగండి అందరూ. డౌట్ ఏం లేదు సార్, క్లియర్ గా నేర్చుకుంటాం మేము. ఆ బుక్ కూడా ఉంది మాకు సపోర్టింగ్. మాకు అర్థమైపోయింది, మీరు చెప్పేంత వరకు చెప్పారు, మాకు అర్థమైంది అంటారా? ముందుకు పోదామంటారా? ఈడే ఉందామంటారా? సార్ నో డౌట్ సార్. అందరు చెప్పాలా? ఒకరే చెప్తే ఎట్లా? సార్ ఇక్కడ వీరు నేర్చుకున్నారు సార్. 20th క్వశ్చన్ సార్. కొంచెం ఉండమ్మా, డౌట్ అడుగుతున్నాడు అతని. మీరు వీరు నేర్చుకున్నారు 20వ క్వశ్చన్ సార్.
20. వీళ్ళు నేర్చుకున్నారు. We learned. లండ్ అనొచ్చు, లంట్ అనొచ్చు. లండ్ అదే, అనేది అమెరికన్, బ్రిటన్ లో లంట్, రెండు వాడుకో, తప్పేం లేదు. Okay, sir. Thank you. Okay, sir. Okay, sir. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ ప్రాబ్లం ఆస్క్. లేదు సార్ ముందుకు పోదాం సార్, ఇంకా వీటి వరకు క్లారిటీ ఉన్నామంట, ప్రాక్టీస్ చేస్తాం లేండి సార్ అంటే నో ప్రాబ్లం. ముందుకెళ్దాం. వెళ్దామా అమ్మా? వెళ్దాం. ఓకే, చూడండి, ఏమన్నా మళ్ళీ రేపు పొద్దున ఏడ్చకూడదు. నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పలేదు. సరే, ఇక 73, పేజ్ నెంబర్ 73, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఓకే, యుద్ధానికి తొలిమెట్టు ఇక్కడ. ఓకే, ఇంకా లాస్ట్ ఫైనల్ పేపర్ అన్నమాట. కొంచెం దీని గురించి కూడా చెప్పుకుంటే ఈ రోజుతో క్లాస్ కల్కతం దుకాన్ బంద్. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు ఇది ఏ రకానికి చెందినటువంటి వాక్యాలు అన్నమాట. 73, పేజ్ నెంబర్ 73, అందరు చూసి చెప్పండి. ఏ రకానికి చెందినటువంటి వాక్యాలు ఇవి? Future. S3 వాక్యం. S3 వాక్యాలు. అంటే S3 అంటే అర్థమేమి? ఒక పక్క ఆగినట్టుగా ఉండాలి, ఒక పక్క భవిష్యత్తు రూపకంగా ఉండాలి. ఒక పక్క ఆగినట్టు ఉండాలి, ఒక పక్క భవిష్యత్తులో ఉన్నట్టు. ఫ్యూచర్లో ఉంటాం. సో దీన్ని S3 అనుకుంటాం మనం. S3 అంటే స్టాప్ ప్లస్ ఫ్యూచర్. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి, దీని ఆన్సర్ ఎలా? ఫస్ట్ రూల్ ఏంటి, దీంట్లో ఉన్న రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ అనేది మనకు మైండ్ లో ఉండాలి. S3 రూల్ ఏమి? ఫ్యూచర్ ప్లస్ ప్రెసెంట్ టెన్స్ సార్. ఫ్యూచర్ ప్లస్ ప్రెసెంట్. ఫ్యూచర్ అంటే ఏమి ఇక్కడ? విల్ ప్లస్ ప్రెసెంట్ టెన్స్. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సార్ విల్లు విల్లు ఒకటే వాడాలనా? విల్లు కాకుండా మనం షెల్ వాడుకోవచ్చు, కెన్ వాడుకోవచ్చు, మే వాడుకోవచ్చు, అవసరమైతే వుడ్ షుడ్లు కూడా వాడేసుకోవచ్చు. దీంట్లో 8 పదాలు మనం ఆల్రెడీ నేర్చుకున్న పదాలు ఈ వీడియోలు లైన్ ప్రకారంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూస్తే క్లారిటీ వస్తుంది. విల్లు, షెల్లు, కెన్ను, మే, వుడ్ షుడ్, వీటికి అర్థాలతో సహా ఒక వారం 10 రోజులు నేర్పించినాను. లేదు అంటారా? మీరే మోసగాళ్ళు, నేనైతే కాదు. మీరు లేదు అన్నారంటే నేనేం చేయలేను. నేర్పించారు సార్. అది ఏం నేర్చుకున్నట్ట మరి అనేది మీకు తెలియాలా. ఓకేనా? సరే, ఇప్పుడు మనము దీనికి ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, అందరు రండి. అందరు ఇప్పుడు ఎలా చెప్పారో అలా ఇద్దరు చెప్పండి, నేనే పేర్లు చెప్తా. ఒక్క నిమిషం ఉండండి, గడిబిడి చేయకండి. హర్ష వచ్చినావా? హర్ష వాడు లేడు, పడుకునేస్తున్నాడు. ఇంకా రాజ్వీర్ రారా. సార్ నేను రేపు వెళతాను, దీనికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. ఐ విల్ గో టుమారో. వెరీ గుడ్. ఐ విల్ గో టుమారో. ఎందుకు ఐ విల్ గో పెట్టావు? ఏం వెంటనకూడదా? సార్ వెంటంటే పాస్ట్ సార్, ఐ విల్ గో అంటే ఫ్యూచర్ లో S3 వెళ్తాను. సార్, ఇది S3 స్టాప్ అండ్ ఫ్యూచర్ సార్. మనం S3 లో ఒక సూత్రం తెలుసుకున్నాం సార్, విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడాలని. అందుకే నేను ఈ విధంగా చెప్పడం జరిగింది అనాలి. ఓకేనా? ఓకే సార్. ఐ విల్ గో ఎక్కడికి? ఎక్కడికైనా పెట్టుకో ఇంకా. ఓకేనా? ఓకే సార్. ఐ విల్ గో హైదరాబాద్, అమెరికా, లండన్, ప్యారిస్, స్విట్జర్లాండ్, ఏమన్నా పెట్టుకొని ఇష్టం. ఇంకా ఇంకొకటి చెప్పు. ఏ లోపల నమ్మలొద్దు, నాగముని లోపల అర్చొద్దు. ఓయ్, నేను సాయంత్రం మాట్లాడతాను. చెప్పురా, నువ్వే చెప్పు రాజ్వీర్. ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్నూన్. ఒరే, సాయంత్రం అంటే నీకు ఆఫ్టర్నూన్ గుర్తుకొచ్చినారా? నేను సాయంత్రం మాట్లాడతాను అన్నాడు. ఈవినింగ్. ఒరే, ఏం రా తిక్క తిక్క చెప్తావు? సబ్జెక్ట్ ఎవర్రా ఇక్కడ? నేను సార్. మరి నేను యూ అంటావా, యూ అంటావా, ఏందంటున్నావు? వాడికి బుర్ర తినింది, ఎగిరిందిలే, ఫ్యూజ్ ఎగిరిందిలే. వాడు ఫస్ట్ దానికి బాగా చెప్పా, రెండో దానికి వచ్చేసరికి మైమర్షిట్ చేయవానికి డంగ్ అయిపోయాడు. రే సార్ చెప్ప, ఆన్సర్ చెప్పురా మరి. ఫస్ట్ బాగా చెప్తావు కదరా, ఎగురుకుంటూ చెప్తావు కదరా. నేను రేపు వెళ్తాను అంటే ఓకే, నేను సాయంత్రం మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు యూ ఈవినింగ్. ఐ విల్ టాక్ టు యూ అన్నా ఒకటే, లేకపోతే వదిలేసినా నో ప్రాబ్లం. ఐ విల్ టాక్ టు యూ ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్. ఎందుకు ఈవినింగ్ అనేది మనకు ఇక్కడ నుంచి ఒక ఫ్యూచర్ కాబట్టి నేను విల్ పెట్టా. అర్థమైందా అందరికి? అవును సార్. అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. నువ్వు రాజు, నేను అందరిని అడుగుతున్నప్పుడు నువ్వెందుకు? అర్థమైంది సార్.
విల్ అనేది ఎందుకు వాడాము ఇక్కడ అంటే సాయంత్రము అనేది వేరమ్మా. సాయంత్రం అనేది ఇక ఫ్యూచర్, భవిష్యత్తు కిందకి వెళ్ళిపోతుంది సాయంత్రం అనే పదం. అందుకే నేను విల్లు వాడుక జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రండి. ఇప్పుడు సువర్ణ రానా. మేము 2 గంటలకు తింటాము. బాగినమ్మ, మేము 2 గంటలకు తింటాము. We will eat at 2 o'clock. We will eat at 2 o'clock. ఎందుకు ఇక్కడ విల్లు పెట్టడం జరిగింది అంటే ఏం చెప్తావు? We will eat అన్నావు, ఎందుకు విల్లు పెట్టడం జరిగింది? ఏం కారణం ఏంటి? We ate అనొచ్చుగా. ఫ్యూచర్ కదా సార్ ఇది. ఎక్కడ ఫ్యూచర్? ఎట్లా వచ్చింది ఫ్యూచర్ అంటున్నావు? ఏ యాంగిల్ నుంచి నీకు ఫ్యూచర్ కనపడే అక్కడ? స్టాప్ ప్లస్. అవును మా, ఇక్కడ వాక్యం చదివి ఏ యాంగిల్ నుంచి ఫ్యూచర్ కనపడే నీకు అంటున్నా. నాకు అర్థం కాలేదు. అంటున్నావు నువ్వు విల్లు వాడావు, ఎందుకు వాడావు? నీకంటూ ఒక క్లారిటీ ఉండాలిగా. ఇది స్టాప్ వాక్యం, విల్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ S3 కనుక విల్ వాడండి. ఎట్లా స్టాప్ వాక్యం అయింది అంటున్నా నేను 2 గంటలకు తింటామని ఉంది, మేము 2 గంటలకు తింటాము. ఇక్కడ ఎక్కడ ఫ్యూచర్ మాట ఎక్కడుంది? నీకు ఎట్లా అర్థమైంది ఫ్యూచర్ ఇది అని? నువ్వు విల్లు పెట్టడానికి కారణం ఏంటి అని అడుగుతున్నా. సరే, వేరే వాళ్ళు చెప్పండి అమ్మా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. నేను చెప్తున్నా సార్, తింటాము అని ఉంది కాబట్టి ఇంకా జరగలేదు పని, ముందు జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ అమ్మా ఇంకోసారి చెప్పమ్మా. తింటాము అంటే ఇప్పుడు అయిపోలే కదా సార్ పని. ఎప్పుడైతుందమ్మా మరి? సార్ 5 నిమిషాల తర్వాత జరిగే పని 5 నిమిషాల తర్వాత యాడుందమ్మా? విల్ యాడ్ చేసుకోవాలి సార్. 5 నిమిషాల తర్వాత యాడుందమ్మా నీకాడ? ఏమన్నా అక్కడ 2 గంటలకొని ఒక టైం అది వీళ్ళు చదవట్లే, అసలు చెప్పట్లే, దాని గురించి మాట్లాడలే. ఈడు ఉండేదే 2 పదాలు ఉన్నాయి. ఓయ్ చూడండమ్మా, మేము 2 గంటలకు తింటాము. మామూలుగా ఇప్పుడు 9 అయింది అనుకుందాం, మేము 2 గంటలకు తింటామంటే ఇక్కడ 3 గంటల గ్యాప్ ఉంది. అందుకని ఇది భవిష్యత్తుకి వెళ్ళిపోయా. ఆడ 2 గంటలు లేకపోయింటే అది ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. మేము తింటామంటే we eat. అర్థమైంది ఇప్పుడు అందరికి? మేము తింటాము అంటే we eat. అదే మధ్యలో ఒక టైం పెట్టినాడు వాడు, కావాలని ఒక టైం పంపించినాడు. ఏమని? 2 గంటలకు తింటాము అన్నాడు. అప్పుడు ఏమైపోయింది? అది భవిష్యత్తు కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు we will eat ఎక్కడ? ఎన్ని గంటలకి? 2 o'clock. 2 o'clock. ఆ 2 గంటలకు అనే సమయం వచ్చి అక్కడ దాన్ని ఫ్యూచర్ గా మలిచింది. ఇప్పుడు అర్థమైందా? తలకాయ పెట్టినారా? ఇంకా అర్థం కాలేదమ్మా? చెప్తారు ఆ 2 గంటలకు అని ఉంది కాబట్టి ఫ్యూచర్ అది. ఇక్కడ కూడా అంతే, పై వాక్యంలో కూడా సాయంత్రం అని ఉంది కాబట్టి ఫ్యూచర్కి వెళ్ళాము. ఇది కూడా అంతే, పై వాక్యం కూడా అంతే, 1వ వాక్యం రేపు అని ఉంది కాబట్టి ఫ్యూచర్కి వెళ్ళాము. టైము లేని చోట అది 3 అనిపించుకోదు, గుర్తు పెట్టుకోండి. టైం ఉంటేనే 3కి వెళ్తాం మనం, టైం లేకపోతే 1కి వెళ్తాం. ఇప్పుడన్నా అర్థమైందా ప్రెజెంట్ టెన్స్ కి ఫ్యూచర్ కి తేడా? అర్థమైందా? అర్థం కాలేదా? ప్రెజెంట్ టెన్స్ కి ఫ్యూచర్ కి ఉన్న తేడా అదే. నువ్వు విల్లు పెట్టకుండా ఉండడానికి విల్లు పెట్టడానికి ఎంత తేడా ఉంటుంది తెలుసునా? అది క్లియరా ఇప్పుడన్నా? ఏమో సార్, మీ కథ మీదే, మా కథ మాదే, మేము అరుస్తుంటాం. బాగా క్లియర్ గా చెప్పారు సార్. అక్కడ స్పెసిఫిక్ గా టైం ఉంటే మాత్రమే ఫ్యూచర్ లో మనం అర్థం చేసుకోవాలి. ఏమి టైం లేకపోతే డైరెక్ట్ మనము S1 వాక్యం అని అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్తే R1 సార్ S1 సార్ S1 అది S1 ఇది R1 ఇది. ఇంత బాగా చెప్తే మొత్తం లాస్ట్ కి బాంబు పేలిస్తే చూడు అది. టైం అనేది లేకపోతే దాని గురించి సార్ చెప్పేది. ఇక్కడ స్పెసిఫిక్ టైం వస్తుంది కదా సార్. టైం ఉంది కాబట్టి ఏమైతుంది అంటున్నా, మనం మాట్లాడుతున్న విషయం గురించి మాట్లాడయ్యా పెద్ద ప్రభు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? S3 గురించి మాట్లాడుతున్నాం సార్. మళ్ళీ నువ్వు S3 గురించి మాట్లాడుకోకుండా S1 అంటావు, ఏందో చెప్తావు సోది. మేము రాత్రి టీవీ చూస్తాం. ఇక్కడ కూడా ఒక బాంబు వేసినాడు చూడండి ఇక్కడ మధ్యలో. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏం చెప్తారు దీనికి? ఎందుకు విల్ వచ్చింది? ఎందుకు విల్ వచ్చింది ఇక్కడ? ఏం పని కట్టుకుని ఎందుకు వచ్చేది? బాబు రాత్రి, ఈ రోజు రాత్రి, ఇంకా కాలే, మనం పగల్లో ఉన్నాం లేదా సాయంత్రంలో ఉన్నాం, ఈ రోజు రాత్రి టీవీ చూస్తాం అన్నాడు కాబట్టి ఓ చిన్న బాంబు అక్కడ పేల్చినాడు కాబట్టి we will watch టీవీ టుడే అట్ లేదా టుడే నైట్ అని చెప్పేస్తాం, సరిపోద్ది. విల్ ఎందుకు వచ్చింది అంటే అది ఫ్యూచర్, అది అర్థమైందా?
నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తారు? రాము అయిపోయింది. ఆ, నేను చెప్తాను సార్. ఎవరమ్మా? సుజాత గౌడ. నేను కూడా చెప్తాను సార్. ఉండు బలి చెప్తారు లేప ఉండు. నీవు రేపు వస్తావు. చెప్పు గౌడ్. యు విల్ కమ్ టుమారో. ఎందుకు విల్లు పెట్టినావు నాకు అది చెప్పు. రేపు వచ్చింది కదా సార్. రేపు రేపు అనేది నాకు ఒక ఫ్యూచర్ సార్, అది యూ విల్ కమ్ టుమారో, ఆ విధంగా చెప్పు. నీవు రేపు చదువుతావు, ఈ రోజు కాదు. యు విల్ స్టడీ టుమారో, ఎందుకంటే అక్కడ రేపు అనేది వచ్చింది కదా సార్. మీరు ఎల్లుండి రాస్తారు, మీరు ఎల్లుండి రాస్తారు, ఈ రోజు కాదు ఎల్లుండి రాస్తారు. యు విల్ రైట్ డే ఆఫ్టర్ టుమారో. నాగమునిందిరా చెప్పు. మీరు వచ్చే వారం పని చేస్తారు, మీరు వచ్చే వారం పని చేస్తారు. నాగమునింద్ర ఒకటో సార్. యు వర్క్డ్, హీ వర్క్, హీ విల్ వర్క్, నెక్స్ట్ వారం. నువ్వు 10 అన్ని రకాలు చెప్తే ఎట్లా నాగమేంద్ర? మనం ఏది మాట్లాడుతున్నాము పర్ఫెక్షన్ తీసుకొని నిదానంగా క్లారిటీ చెప్పు. మీరు వచ్చే వారం పని చేస్తారు అన్నాడు. యు విల్ వర్క్ నెక్స్ట్ వీక్. యూ విల్ వర్క్ ఇన్ ద నెక్స్ట్ వీక్. వచ్చే వారం, వచ్చే వారం అనేది భవిష్యత్, అది చెప్పకుండానే చెప్తుంది అది. వచ్చే వారం నెక్స్ట్ వీక్. సో యూ విల్ వర్క్ ఇన్ ద నెక్స్ట్ వీక్. అర్థమైంది బ్రో? అతడు గంట తర్వాత పరిగెత్తుతాడు. చెప్పు ఇప్పుడు. అతడు గంట తర్వాత పరిగెత్తుతాడు. హీ విల్ రన్ ఆఫ్టర్ 1 అవర్. అంతే, హీ విల్ రన్ ఆఫ్టర్ 1 అవర్. ఎందుకు అంటే గంట తర్వాత అనేది కూడా ఒక టైమింగ్ ఇది. ప్రతి పాయింట్ చిన్న చిన్న లాజికల్ గా ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఎవరు చెప్తారమ్మా? సువర్ణనా? ఎవరు? సుమతి రానా? అతడు అయిపోయింది. అతడు సాయంత్రం ఆడతాడు. చూడమ్మా, సాయంత్రం ఆడతాడంట. He will play in the evening. అట్లా ఎందుకు వచ్చిందమ్మా ఇక్కడ విల్లమ్మా? ఎందుకు నోటికి ఎందుకు వచ్చామ్మా? సార్ సాయంత్రం అనేది ఒక భవిష్యత్తు సార్, అది అందుకే నేను విల్లు పెట్టాను సార్ అనాలి. ఇతడు రేపు పాడతాడు, ఇతడు రేపు పాడతాడు. He will sing. ఎప్పుడు? టుమారో సార్. ఈ రోజు కాదు సార్, రేపు పాడతారు సార్, ఫ్యూచర్ సార్ అది అనాలి. నెక్స్ట్ రామోన్. ఇతడు 10 నిమిషాల తర్వాత తాగుతాడు, ఇతడు 10 నిమిషముల తర్వాత త్రాగుతాడు. ఉన్నాడా లేదా అతని? రామోన్ రైట్. సునీల్, ఇతడు 10 నిమిషాల తర్వాత తాగుతాడు. రాజరత్నం సార్. చెప్పు. ఇతడు 10 నిమిషముల తర్వాత త్రాగుతాడు. హీ విల్ డ్రింక్ ఆఫ్టర్ 10 o'clock. తెలుగు చదువు. ఇతడు 10 గంటల తర్వాత. గంటలు కనిపిస్తుంది నీకు? అది గంటలు కనిపిస్తుంది. 10 నిమిషాల తర్వాత పాప ఎదురేటి. చెప్పు మరి. ఎత్తే స్క్రూ డ్రైవర్ ఎగిరిపోయినది సార్. హీ విల్ డ్రింక్ ఆఫ్టర్ 10 minutes. మరి ఏందో 10 అవర్స్ అంటావు, ఏందో చెప్తావు. ఆమె 1 గంట తర్వాత వంట వండుతుంది. ఆమె 1 గంట తర్వాత వంట వండుతుంది, ఇప్పుడు కాదు. ఓకే సార్. షీ విల్ కుకింగ్ ఆఫ్టర్ 1 hour. నీ కుకింగ్ సల్లంగా సార్. కుక్ సార్. మరి ఏంది ఇష్టం వచ్చినట్టు చెప్తావు? ఏ రూమ్ లో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వేస్తున్న తాళమేమి, నువ్వు పాడుతున్న పాట ఏమి? బాగా చెప్పు సార్. ఆమె 1 గంట తర్వాత వంట వండుతుంది అన్నాడు. ఏంది కుకింగ్ గిక్కింగ్ అంటావు? ఇంగ్ ఫామ్ వస్తుందా ఇక్కడ? రాదు సార్. మరి షీ విల్ కుక్ ఆఫ్టర్ 3 o'clock. 1 hour. ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావు. షీ విల్ కుక్ ఆఫ్టర్ 1 hour. ఎందుకు అంటే 1 గంట తర్వాత అన్నాడు అంటే ఇక్కడ ఒక భవిష్యత్ అది. గణపతి రాయ. ఆమె 3 గంటలకు బట్టలు ఉతుకుతుంది. పాపం ఆమెకు చేతులు నొప్పి ఎత్తినాయి. 3 గంటలకు బట్టలు ఉతుకుతుంది, ఇప్పుడు కాదు. చెప్పు. She washed the class after 3 hours. ఆడన్నా బాగుందా మీ ఇంటికాడ? సార్ సార్ 3 గంటలకన్నీ. 3 గంటలకేనండి, చెప్పండి. She will wash the clothes after she will wash the clothes 3 hours. At 3 hours and at 3 o'clock.
సార్ అంతే సార్. షీ విల్ వాచ్ ద క్లాస్ ఎట్ 3 o'clock సార్. గణపతి మంచి గణపతి దొరుకుతుంది నాకు నువ్వు. ఆ? సరే 3 గంటలకు అన్నాడు కాబట్టి అటు 3 o'clock అనాలపా. అవును సార్, అవును సార్. ఇంకోటి చెప్పట్లే, ఈమె రేపు నవ్వుతుంది. షీ విల్ లాఫ్ టుమారో. అది ఈమె రేపు ఏడుస్తుంది, అది కూడా షీ చెప్పే. విల్ క్రై టుమారో. అది బాగా చెప్తున్నావు చూడు. రైట్. నెక్స్ట్ ఇంకొకరు. సార్ నేను చెప్తా సార్. సునీల్ కమాన్. అది రేపు పరిగెడుతుంది. ఇట్ విల్ రన్ టుమారో సార్. ఎవరు? ఇట్ విల్ రన్ టుమారో సార్. ఇంకోటి చెప్పు. ఇట్ విల్ వర్క్ టుమారో సార్. ఇది రేపు పని చేస్తుంది. ఇట్ విల్ వర్క్ టుమారో. అది అవును సార్. నెక్స్ట్. ఓకే. పురుషోత్తం, వారు రేపు ఎగురుతారు, ఈ రోజు కాదు, వాళ్ళు రేపు ఎగురుతారు. వారు పురుషోత్తం, వారు రేపు ఎగురుతారు. దే విల్ జంప్ టుమారో. వీరు రేపు నేర్చుకుంటారు. వీరు రేపు నేర్చుకుంటారు, ఈ రోజు కాదు. ఇంకోసారి చెప్పు. దే విల్ రన్ లెర్న్ మీరు పెట్టే ఇంకా చాలే. ఓకే. ఉమ్మగారు, రాముడు ఎల్లుండి తీసుకుంటాడు. రాముడు ఎల్లుండి తీసుకుంటాడు. Ramu will take day after tomorrow. వెరీ గుడ్. సీత ఆదివారం ఇస్తుంది. సీత ఆదివారం ఇస్తుంది. Sita will give on Sunday. వెరీ గుడ్, సూపర్ అమ్మా. ఏమ్మా జయశ్రీ, చిరంజీవి రేపు నటిస్తాడు. జయశ్రీ మేడం, చిరంజీవి రేపు నటిస్తాడు. Tomorrow. వెరీ గుడ్. సుమతి, రాధ రేపు భయపడుతుంది. రాధా విల్ స్కేర్ అనొచ్చు. ఫియర్ అను, నీకు రాకపోతే విల్ ఫియర్ టుమారో అంట. నెక్స్ట్ ఇంకొక సుమతి. సుమతి అయిపోయింది. శ్యామల. ఇంకో సువర్ణ ఎవరు ఉన్నారు కదా. పిల్లలు ఆదివారం ఆడతారు. The children will play on Sunday. ఇప్పుడు చెప్పండి అమ్మా, 6 రకాల గంటలు మోగించినారా ఇంకా లేదా చెప్పండి. ఇది ఈ వీడియోలో పూర్తి స్థాయిలో నేర్చుకుంటే మీకు సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే. మనుషులు ఏం మాట్లాడినా వీటిలో నుంచే మాట్లాడుతుంటారమ్మా. అర్థమైంది అందరికి? ఓకే. సో మీరు ఈ 73వ పేపర్ వరకు ఫుల్ క్లారిటీగా ఉండాలి. సోమవారం రోజు నేను మళ్ళీ 74వ పేపర్కి పోవాలంటే మీరు 73 వరకు చాలా ఫుల్ క్లారిటీ ఉంటేనే నేను 74వ పేపర్కి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 74 నుంచి మీ చరిత్రలు మారుతాయి. ఇది అమ్మా మహాసముద్రం స్టార్ట్ అవుతుందమ్మా. దాని కథ మళ్ళీ తర్వాత చూసుకుందాము, అది ఏంటి ఏం కథ అనేది. ప్రజెంట్ అయితే నాకు 73, 74 పేజీల వరకు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ గా ఉండాలి. అర్థమైందా? ఏదో విన్నాము ఏదో పోయినాము అనుకుంటే నేనేం చేయలేను. అర్థమైందమ్మా? ఇకపోతే ఇంతవరకు మీరు విన్న క్లాసులన్నీ కూడాను రాము సార్ చెప్తేనే మీకు అర్థమయ్యే క్లాసులు. ఈ రోజు వరకు మీరు విన్న క్లాసులన్నీ కూడాను రాము సార్ చెప్తేనే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నుంచి వచ్చే క్లాసులు రాము సార్తో పని లేదు, ఇక మొత్తం మీ పని. రాము సార్ క్లాస్ చెప్పడు, మీతో చెప్పిస్తాడు. ఇప్పుడు ఎవరు ఎట్లా చెప్తారనేది చూద్దాం ఇక్కడ నుంచి. అర్థమైందా? అర్థం కాలేదా? నుంచి వచ్చేవన్నీ కూడా మెటీరియల్, ప్రాక్టికల్ మెటీరియల్ అమ్మా. ఇక రాము సార్తో పని లేదమ్మా. రాము సార్ బెత్తంతో పని ఉంటుందండి. లేదమ్మా, ఇంకా బెత్తం వాడే వాళ్ళు కాదు కదమ్మా, మీరు సన్నోళ్ళు కాదు కదా. బెత్తంతో కాదమ్మా, నోటి మాటలతోనే తూటాలు ఉంటాయమ్మా నా దగ్గర. అంతే. ఓకే. ఇప్పుడు ఏమంటారు? ఎవరైనా మాట్లాడేటట్లుంటే మాట్లాడానమ్మా. ఇంతవరకు 73 పేజీలు రాము సార్ చెప్పిస్తేనే మీకు అర్థమై ఉంటాయి. ఇప్పుడు నుంచి మీకు రాము సార్ పని లేదు, మీరు సొంతంగా చెప్పాలంటే ప్రాక్టికల్ మీద పోయేది. అది ఇంతవరకు రాము సార్ మీద అవసరం ఉండే, ఇప్పుడు రాము సార్ అవసరం లేదు. ఈ పుస్తకానికి రాము సార్ పని అయిపోయింది. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? మీ బాహుబలి ప్యాక్ మొత్తం ఇప్పుడు మీరే లాక్కొని వెళ్ళిపోవచ్చు. అది ధైర్యం చేయాలంటే మీరు ఫస్ట్ ఈ 73 పేపర్లు చాలా ప్రాక్టికల్ గా నేర్చుకొని మరి రావాలి.